మనం ఒక స్థాయికి పోయాక ఆ స్థాయికి తగ్గ ప్రవర్తన చేయాలి. పిల్లలాట, పిల్ల చేష్టలో ఉండకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో లేడు, లేదా ఒక మామూలు ఎమ్మెల్యే కాదు, ఒక ముఖ్యమంత్రి. ఆ స్థాయికి తగ్గ ప్రవర్తన కనిపించకపోవడమే ఇక్కడ ప్రమాదకరం. సరే, నేను చెప్పేది నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఒక ప్రధానమంత్రిని కలిశారు, ఒక 5 డిమాండ్లు చేశారు. డిమాండ్లు ఉండవు ప్రధాని దగ్గర, రిక్వెస్ట్లే ఉంటాయి. ఇచ్చారు, బయటికి వచ్చారు. అదే సందర్భంలో ప్రధానమంత్రి కొన్ని మీరు ఇవి చేస్తే బాగుంటుందని చెప్పి తను కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఎనఫ్, అవి బాధ్యతగా ఇదిగో మేము అడిగాం, త్వరలో పరిష్కారం అవుతాయి అని ఆశిస్తున్నాం. అట్లాగే ఆయన కొన్ని చెప్పారు, మేము చేస్తామంటే సరిపోతుంది. అకస్మాత్తుగా రాజకీయాలు తెచ్చారు. అందులో కిషన్ రెడ్డి చేయించాలి, లేకపోతే బండి సంజయ్ చేయించాలి. వాస్తవానికి ఇవన్నీ నేను ఎదుగుతానని చెప్పి వాళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మెట్రో అనేది ఏమన్నా రేవంత్ రెడ్డితో పుట్టిందా, లేకపోతే రేవంత్ రెడ్డితో వచ్చిందా? ఆ రోజున మెట్రోను వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన. ఆ రోజున రేవంత్ రెడ్డి ఉన్నటువంటి తెలుగుదేశంలో అయితే మెట్రో తెలుగుదేశం ప్లాన్ చేసిందని చెప్తారు. బట్ ఆ రూట్కి సంబంధించి పలుసార్లు పలు రకాలైన అబ్జెక్షన్ చేసింది ఆయనే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అది ప్రారంభించింది, రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించింది. అది కూడా ఏంటది, పీపీపీ, అది తెలిసిందే కదా. అలాగే ఆ తర్వాత అది ఎవరి హయాంలో పూర్తయింది, కేసీఆర్ హయాం. ఇప్పుడు నువ్వు అడుగుతుంది ఎక్స్టెన్షన్. అంటే ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులో నువ్వెంత చేస్తావు, కేంద్రం ఎంత చేస్తే, ఇది బాధ్యతగా అడగాలి. దాంట్లో వివాదం సృష్టిస్తే, అట్లాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్టుకి డైరెక్ట్ రోడ్డు, అది ముందు ఆంధ్రతో మాట్లాడారా? రెండవది, అక్కడ ఒక పోర్టులాగా పెట్టి అక్కడి నుంచి సరుకులు ఎక్కడికి, వీటిట్లో పక్కన వాళ్ళతో మాట్లాడాలి కదా. సరే, పోనీకి ప్రధాన్ని అడగడంలో తప్పు లేదు. ఇవన్నీ చేయించకపోతే గనక నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతున్నారు అన్నటువంటిది అంటే పిల్ల చేష్టగా ఉండదా? ఏ స్థాయిలో మాట్లాడాలా? హుందాతనం అనేటటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు హుందాతనం కావాలి. ఇకపోతే ఏదో ఏంటది అసలు తప్పులో కాలేసింది ఎక్కడంటే, ఒకటి మొన్నేమో ఎవరెవరు టైఅప్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి జిహెచ్ఎంసీలో పదవులు పొందినాయి. 0 ఉన్నటువంటి కాంగ్రెస్ ఏకంగా స్థాయి సంఘం కొట్టేసింది. అదే సందర్భంలో ఒకప్పుడు ఏ ఎంఐఎంనైతే తిట్టిపోసారో అదే ఎంఐఎంతో ఇప్పుడు జట్టు కట్టారు. అక్కడ ఎవరు టైఅప్ అయ్యారు? బీఆర్ఎస్ పోటీ చేయకుండా సహకరించింది వీళ్ళకి. బీఆర్ఎస్ విత్డ్రా అయింది. అప్పుడు ఎవరి మధ్యన అవినాభావ సంబంధం, లేకపోతే అక్రమ సంబంధం, లేకపోతే కనుక వివాహేతర సంబంధం, లేకపోతే రాజకీయేతర సంబంధం ఉన్నట్టు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మొన్ననే బండి సంజయ్ అడిగాడు, ఏదైతే కేసీఆర్ మీద ఆరోపణలు, ఫార్ములా రేసు, లేకపోతే ఇంకోటి అంటూ కేసులు పెట్టేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తామని చెప్పారు కదా, సిబిఐకి ఏంటి చూస్తామన్నారు. ఇస్తే అయిపోతుంది కదా. సిఐడి ఏం చేయలేకపోయింది, ఎవరో ఒక అధికారి దగ్గరికి విచారణలో అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. అధికారులను అరెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అదే సమయంలో అది అప్పుడు ప్రభుత్వం చెప్పింది చేస్తే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు చేయడం అంతే తప్పించి ఎందుకు మేము ఇరుక్కోవడం అన్న రూట్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. దాంట్లో ఏంటి, సిబిఐకి ఇవ్వని అడిగారు. చేతనైతే సిబిఐకి ఇవ్వచ్చు కదా. సిబిఐకి ఇస్తే దాన్ని వంక పెట్టి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకుంటారు. నీకేం పోయా, హాయి కదా. బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం అయిపోతే కాంగ్రెస్ పార్టీ సేఫ్ కదా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా. ఇంకా ప్రాబ్లం ఏంటి? మరి బీఆర్ఎస్ని ఇప్పుడు కాపాడాలని చూస్తుంది ఎవరు? అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి సంబంధం ఇవాల్టిది కాదు. ఎలక్షన్స్కి ముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓ రకంగా ఒప్పందం చేసుకుని దానివల్లనే నష్టపోయింది బీఆర్ఎస్. కాంగ్రెస్ చూసి చూడనట్టు వదిలేస్తుంది అనుకుంది, తీరా చూస్తే వెన్నుపోటు పొడిచింది. ఎందుకంటే అంతకుముందు జరిగిన గుర్తులేదా, కేకేని గిఫ్ట్గా పంపించింది ఎవరు కాంగ్రెస్ పార్టీకి? కేసీఆర్ కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐఎన్డిఏ కూటమికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో కేసీఆర్ వీళ్ళు పాల్గొలేదా? టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొలేదా? కాంగ్రెస్తో కలిసి, రాహుల్ గాంధీతో కలిసి. దెన్ అప్పుడే కుదిరిపోయింది. కాకపోతే వాళ్ళు ఊహించలేదు కాంగ్రెస్తో కలిస్తే ప్రయోజనం అనుకున్నారు, కానీ కాంగ్రెస్తో కలిస్తే మునిగిపోతాం, కాంగ్రెస్ లాక్కుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, దెబ్బతిన్నారు. ఇప్పుడు బీజేపీతో అక్రమ సంబంధం అంట కడితే ఏం సాధ్యమవుతుంది?